రే, మీరు వాడి మొబైల్ తెచ్చారు కానీ వాడి దగ్గర ఉన్న ట్రాకర్ నాకు కావాల్సింది. ఎందుకరా వాడిని చంపావు? అక్కడ ముందు మీ వాడు మా వాడి మీద అటాక్ చేశాడు, అందుకే అలా చేయాల్సి వచ్చింది. అది కూడా యాక్సిడెంట్గా జరిగింది. ఎవరు కొట్టాడు? వీడినా? వీడిని కొడతాను, నన్ను చంపేస్తావా? లేదు, డీల్ ప్రకారం నేను మీతో వచ్చేస్తాను, మా వాళ్ళని వదిలేండి. ఇవాళ డీల్ మర్చిపో అంటే. అంటే నువ్వు హంతకుడు. అది అనుకోకుండా జరిగిందని చెప్పాం కదా, అంతకుడు అంటారేటి? మీరు మాత్రం బయటకు, వీడి మాత్రం జైలుకే. సరే, మనందరం ఇప్పుడు ఆ బోర్డర్కి వెళ్దాం పదంటాం. ఎక్కడికి? ఏంటి మళ్ళీ అటువైపా? కంపెనీ కన్నా మళ్ళీ వస్తాం, మళ్ళీ ఇప్పుడు అటువైపు చివరికి రావు, చీకటి అయిపోతుంది. మీరు నన్ను సేఫ్ గా వదిలేస్తానంటే చెప్పండి, చేస్తాను. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? మాతో రమ్మన్నప్పుడు అంతా రాలేదు. అక్కడ గన్స్ ఉన్నాయి కదరా, ఆ ధైర్యం చూసి సేఫ్ అనుకుంటున్నాడు. తర్వాత ఏదో ట్రాప్ లో దిగుతాడు, అప్పుడు రియలైజ్ అవుతాడు. రే మర్డర్ చేస్తారా వీళ్ళందరూ? కంపెనీకే, వీడి జైలుకి. ట్రాప్ కాకపోతే ఇంకేంటి మరి? మన ఒక డెడ్ బాడీ ఉంది, దాని సంగతి ఏంటి? ఇప్పుడు ఆ బాడీని చంపింది వీడే, అది జంతువు వల్ల చావలేదని చెప్తే అంత రచ్చగొట్టు. ఇంత వాడు చూడలేదు, వాడే కాంప్రమైజ్ అయిపోతాం. ఇవన్నీ ఏం లేదు మనకి, ఏదో ఒకదాన్ని కాంప్రమైజ్ అయిపోతాం. మనం చెప్పిస్తారా వీడు? కాంప్రమైజ్ ఏంటి? కాంప్రమైజ్ అవను. సరే అయితే పోలీస్ స్టేషన్ కే పట్టుకెళ్ళి, నేను ఇక్కడే ఉంటాను, ముందుకు మాత్రం రాను. టైం వేస్ట్ బ్రదర్. ఫస్ట్ డీల్ ఏదో మనం చూసుకొని తర్వాత మనం నీటికి వెళ్ళిపోదాం. ఆల్రైట్, ఫస్ట్ బాడీ దగ్గరికి వెళ్దాం. ఆ డివైస్ దొరికింది అనుకో, మిమ్మల్ని దొరకడానికి కాల్ చేస్తాం. ఫాలో అవుతున్నా టైం తండ్రి వేట్లే వస్తున్నాడే. నిజంగా ఎవరో ఫాలో అవుతున్నారు ఫస్ట్. మాకు కూడా గన్స్ ఇస్తే మేము సేఫ్ గా ఉంటాం కదా. నీలాంటి హంతకుడు గన్ ఇవ్వాలా? మూసుకొని రారా. ఫస్ట్ రారా. చెట్టు ఏంటి? అయ్యూరా,
ఎవరు మీరు చూపించట్లా బీర్గోన్ రే మీరు ఆ మౌంటైన్స్ దగ్గర ఉండేవాళ్ళే కదా? మా తమ్ముడిని వెతుకుంటూ వచ్చాను. మీ తమ్ముడా? ఈ అడవిలో మీ తమ్ముడు పనేట్రా? నేను వాడిని వెతుకుంటూ వచ్చాను. మేబీ మీ తమ్ముడు శవం దొరుకుతుంది. కంగారు పడకండి, మేము వెళ్ళే దారిలో మేబీ మీ తమ్ముడు కనిపించచ్చు. ఈ అడవిలో ఒంటరిగా బతకడం చాలా కష్టం. ఒంటరిగా సర్వే అయింది నేను ఒక్కనే. అత వచ్చిన అందరూ చనిపోయారు. ఒకరిని వీడు చంపేశాడు, మిగతా ఇద్దరు అనుకోకుండా చనిపోయారు. కాబట్టి అడవిలో ఒంటరిగా ఉన్నవాడికి చావు తప్పదు. రండ్రా. రండ్రా. అవన్నీ ముట్టుకుంటున్నారా? అడవిలో ఏది పడితే ఉంటే అవన్నీ ముట్టుకొని కలుపుకొని పదండి. దాన్ని ముట్టుకోకండి రా, అటు నుంచి పదండి. నీకోసం వాడు వెయిట్ చేయడరా, రాకపోతే ఉండిపో. ఇందాక టర్న్ అయ్యామా, అటువైపు నుంచి కూడా ఒక లోయ చూసాను రా. మొత్తం ఒక ట్రాప్ లా కనిపిస్తుంది ఇదంతా కూడా దాటాలంటే. సో అటువైపు చూడుగో, అక్కడ లోయ కూడా ఉంది చూడు. సో దగ్గరికి పద, కంప్లీట్ గా చూద్దాం. అంటే మ్యాప్ లో మనం డిస్కస్ చేసాం ఇలాంటి లోయల గురించి. అదేరా మ్యాప్స్ లో చూసామా, ఆ లోయలన్నీ అవన్నీ చిన్న చిన్నగా షార్ట్ కట్స్ లానే కనిపిస్తాయి. కానీ ఆ లోయలన్నీ కూడా మన వెనక చూసిన కొండకి అన్ని కనెక్ట్ అయ్యి ఉంటాయి. అది చాలా రిస్కీ ప్లేస్ అన్నమాట. బాగా ట్రాప్స్ లానే ఉన్నాయి మొత్తం అంతా. రే ఈ మొబైల్ మనోడిలా ఉంది, పౌచ్ అంతా సేమ్ అలానే ఉంది. ఈ ఫోన్ మీది కాదు కదా? చిన్నగడ మొబైల్ పాస్వర్డ్ పెట్టుకోలేదు ఏంటి? చిన్నగా ఫోన్ లోనే ఉంది ఇది. చిన్నగా ఫోనే. మీ దగ్గరికి ఇది ఎలా వచ్చింది? అక్కడ దొరికింది. అదే ఆ దారిలో వాడి మొబైల్ నీకెలా దొరికింది? అంటే వాడిని చూసావా? రెడ్ టీ షర్ట్ వేసుకున్నాడు, బ్లూ బ్యాగ్, అటువైపు నుంచి వెళ్ళాడా? ఎక్కడ చూసావు వాడిని? ముందు మా వాడు విషయం తెలియ వరకు మేము రాము. ఆడు అక్కడ ఒంటరిగా తప్పిపోయాడు. వీడు చూసాడంటే అటు వెళ్తాం మేము. ఊరాడు వద్దని కూడా వెళ్ళిపోయే వాడి కోసం ఎందుకు రా డిస్కషన్స్? అనవసరంగా టైం వేస్ట్ ఇవంతా. ఆడు ఒంటరిగా తప్పిపోతే ప్రాణాలకు ప్రమాదం. మనం వనతోటి వచ్చాడు కదా. లేకపోవడం ఏంటి? నువ్వు చూసానంటున్నావు కదా ఆడు ఫోను. చచ్చిపోయాడు. చిన్నగా చచ్చిపోవడం ఏంటి? మనతో వచ్చాడు. ఎలా చనిపోయాడు? చూసావు నువ్వు చనిపోవడం? ఎక్కడ చనిపోయాడు? ఈ ఏడవన్నాక ఎవరైనా చేస్తారు. అదండి అక్కడ మా మనిషి చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు నువ్వు చెప్పుకోవచ్చు. అర్జెంట్ గా వెళ్ళాలి. ఫస్ట్ మనం వెళ్ళాలి. అంతేదన్నా ఫస్ట్ మా మనిషి, తర్వాతే డివైస్. మాకు సంబంధం లేదు. అక్కడ మా మనిషి చనిపోయాడు. అక్కడ ఫస్ట్ మా మనిషి, మేము అందరం కలిసి వచ్చాం. పేషెంట్స్ టెస్ట్ చేయకరా. అన్నయ్య మీరు మా అందరి లైఫ్ రిస్క్ చేసుకుని వస్తున్నాం ఇక్కడికి, కాబట్టి మా మనిషి ఫస్ట్ ముఖ్యం. తర్వాత మీ డివైస్. మా మనిషి చనిపోయాడు, తిరిగి వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి? నాకు పర్మిషన్ లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళారు. కానీ అక్కడ వెళ్ళడం మంచిది కాదు. మా మనిషి చనిపోయాడు కదా, అటువైపు వెళ్ళాలి. ఇప్పుడు మేము చెప్పేది అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ బాడీ లేదు. మీరు వెళ్ళి కూడా రిస్క్ లో పడుతున్నారు, కానీ అక్కడ బాడీ లేదు. అక్కడికి వెళ్ళి మీరు వేస్ట్ పోతాం. బాడీ లేకపోవడం అంటే అక్కడ ఏమైంది అసలు చెప్పు క్లారిటీగా. ఇప్పుడు అవసరం లేదంటున్నాడు కదా సారా. అక్కడ మా మనిషి చనిపోయాడు అంటే చనిపోయిన బాడీ మాకు అవసరం, మేము రాం. లాస్ట్ సార్ చెప్తున్నాను, నేను తలుచుకుని మీ అందరిని చంపేస్తాను. తలుచుకో నా కొడుక, తలుచుకో.
నీ వల్ల ఎన్ని గొడవలేనరా ఆగు. ఏం చేస్తున్నావురా నువ్వు? ఆవురా రే రే. తెలుసుకుంటే ఇప్పుడే మీ వాడిని చంపినట్టు నేను కూడా చంపగలను. కానీ మేమందరం అంతకులం కాదు. అది అనుకోకుండా యాక్సిడెంట్ గా జరిగింది కాబట్టి అలా జరిగింది. లేదంటే ఇప్పుడు కూడా నీ పరిస్థితి కూడా అలానే జరిగేది. మనిషి చనిపోయాడు. రారా అర్జెంట్ గా అక్కడికి వెళ్ళాలి. మేమందరం ఒక సాధారణ ఎంప్లాయీస్ మాత్రమే కాబట్టి మా పరిస్థితి నువ్వు అర్థం చేసుకోవాలి. అక్కడ మా ఇంట్లో ఫ్యామిలీస్ కి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఎంత రిస్క్ చేసి ఇక్కడ దూరం వెళ్తున్నాం. రారా. సరే ఈ బాధ నాకు అర్థమైంది. కానీ నమ్మకం తెలుసా, నలుగురు ఉన్నారు అడవిలో, ఒక్కడు అడవిలో ఉండి ఆ ట్రాక్ ఇంటికి వస్తే నాకు చాలా పెద్ద పని ఉంది. ఇప్పటికీ చాలాసార్లు ఫెయిల్ అయ్యాను, మళ్ళీ ఫెయిల్ అనుకోవట్లేదు. చెప్తున్నాడు కదా మీకు వెళ్ళిన వేస్ట్ అయ్యానండి. ఆ డివైస్ చెప్తే నేను డివైస్ చాలా ఇంపార్టెంట్. నువ్వు మనిషిని చంపేస్తావు. అయినా సరే అవన్నీ మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ బాడీ దగ్గర ఉన్న డివైస్ చాలా ఇంపార్టెంట్. వెళ్దాం పదండి. మా బాధ అర్థం చేసుకున్నారు, కానీ డివైస్ అనేది మీ ప్రాబ్లం కదా. దానికి మేమెందుకు రిస్క్ చేసి ఇప్పుడు ఈ టైంలో రావాలి? చీకటి అయిపోద్ది. ఆల్రెడీ ఒక మనిషి చనిపోయాడు, మళ్ళీ ఎలా మనం అంత రిస్క్ చేస్తాం? మేము మీరు నాకు చూడగలవకరా కదా బాబు. ఆ డివైస్ లో ఎక్కడ నాకు చెప్తే చాలు. పదండి. సరే దగ్గరికి వచ్చాం పదండి. కాప్స్ విషయంలో అతను కూడా ఏం చేయలేట్రా. అదే ఒకవేళ బయట పెడితే మనం అనుకోకుండా నాకు ఆ ట్రాకింగ్ డివైస్ విషయంలో హెల్ప్ చేస్తే మా వారి మర్డర్ చేస్తుంది నా ఒక్కడికే. ఈ నిజం ఎవరు తెలియకుండా హెల్ప్ చేస్తా. పదండి. మనీగా ఉండిపోయాడు. మనీగడ్ చూడాలి. మా ఊడు అసలు కనిపించట్లేదు. అసలు ఎటు వెళ్ళిపోయాడు తెలియదు. చెప్పాడు తగ్గుపోయింది కదా మంది. ఇప్పుడు చెప్పాడు రా, ఈ తగ్గు వల్ల మిస్ అయిపోయాం రా. ఆడికి అంటే అక్కడ మిస్ అయిపోయాడు. అక్కడ ఆగిపోయాడు. తగ్గుకు అవ్వక ముందే ఆడికి బ్యాక్ వస్తానని చెప్పాడు. మనం ఇక్కడ ఉంటే వేస్ట్ అవుతుందా? అయినా మనం కూడా గొడవలో పడేసి మనం కూడా ఎక్కడ ఎత్తితే మనం ఎంతసేపు వెయిట్ చేయలేం. అతకపోతే అవుతుంది. అతను వైపు వెళ్తున్నాడు. అవును, అతను అటు వెళ్తున్నాడు కదా. ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఎక్కడ ఆగాడు ఇందాక? అటు సైడ్ మనం వచ్చాం కదా ముందు. సరే పైన చేద్దాం. మీ ఇద్దరు అటు వెళ్ళి నేను ఇటు వెళ్తాను. సరేనా? నువ్వు మాతో వస్తే మేము కూడా అటు బతకడానికి వెళ్తున్నాం. వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళు. నేను వెళ్ళమని చెప్దామా? మన ఇద్దరం వెళ్దామా? మీరిద్దరు జాగ్రత్త నా జాగ్రత్త. వాళ్ళు ఇక్కడే కలుస్తున్నా. మనీ
అదేరా మ్యాప్స్ లో చూసామా ఆ లోయలన్నీ అవన్నీ చిన్న చిన్నగా షార్ట్ కట్స్ లానే కనిపిస్తాయి, కానీ ఆ లోయలన్నీ కూడా మన వెనక చూసిన కొండకి అన్ని కనెక్ట్ అయి ఉంటాయి. అది చాలా రిస్కీ ప్లేస్ అన్నమాట. ఇంత పెద్ద కొండ ఎక్కాలా? ఛే, ఇది కంపెనీ ప్యాకేజ్ లా ఉంది ఏంటి?